ఫైళ్ల క్లియరెన్స్కు నాకు డబ్బులు ఆఫర్ చేశారు, నేను తీసుకోలేదు అని చెప్పటం వేరు. ఇతర మంత్రులు డబ్బులు తీసుకుంటున్నారు, నేను మాత్రం తీసుకోవటం లేదు అని చెప్పటం వేరు. ఉద్దేశపూర్వకంగా ఇతరులు అవినీతి చేస్తున్నట్లుగా చెప్పడమే. రాజకీయాల్లో ఉన్నవారికి ఈ మాటల మధ్య తేడాలు తెలియకుండా ఉండవు. పైగా దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్నవారికి ఆ తేడా ఏంటో ఇంకా బాగా తెలుస్తుంది. తెలంగాణ కేబినెట్లో సీనియర్ మంత్రిగా ఉన్న కొండా సురేఖ తాను ఫైళ్ల క్లియరెన్స్కు డబ్బులు తీసుకోవటం లేదు కానీ ఇతర మంత్రులు తీసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. దాంతో తెలంగాణ ప్రభుత్వంలో అంతా కమిషన్ మయమని వస్తోన్న విమర్శలకు కొండా సురేఖ ఆయుధం ఇచ్చినట్లయింది. ఆమె తెలిసి తెలియక ఇవ్వలేదు, కావాలనే ఇచ్చారు. తాను డబ్బులు తీసుకోవటం లేదని చెప్పడం వరకు ఓకే కానీ ఇతర మంత్రులు తీసుకుంటున్నారని చెప్పటం ఏంటన్నది కాంగ్రెస్ నేతలకు అంతుచిక్కలేదు. కొండా సురేఖ వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి ఉందని స్వయంగా మంత్రి ఒప్పుకున్నట్లు అయ్యిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సురేఖ ప్రకటనపై కేటీఆర్ స్పందించారు. మంత్రులు 30% కమిషన్లు తీసుకుంటున్నారని కొండా సురేఖ నిజం ఒప్పుకున్నందుకు అభినందనలని సెటైరిక్గా స్పందించారు. ఈ అంశంపై వివాదం రేగటంతో మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. తాను చెప్పింది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని మంత్రుల గురించి మాత్రమేనని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులను ఉద్దేశించి కాదని కవర్ చేసుకున్నారు. కానీ ఈ కవర్ డ్రైవ్ అస్సలు వర్కౌట్ కావటం లేదు. ఎందుకంటే ఎవ్వరూ నమ్మటం లేదు. కొండా సురేఖ గతంలో నాగ చైతన్య, సమంత విడాకులపై అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్కు ముడిపెట్టారు. ఆ మాటలు, ఆరోపణలు మామూలు మనుషులు చెయ్యరు, కానీ మంత్రి కొండా సురేఖ చేశారు. జాతీయ స్థాయిలో ఆమె మాటలపై వ్యతిరేకత వచ్చింది. అప్పటి నుంచి పార్టీలో ఆమె డౌన్ ఫాల్ ప్రారంభమైంది. అప్పటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమెను కాపాడుకున్నా రాను రాను ఆమె తీరుతో విసిగిపోయారు. వరంగల్ జిల్లా రాజకీయాల్లో కొండా దంపతుల తీరు రేవంత్ రెడ్డికి సైతం ఆగ్రహం తెప్పిస్తోంది. కొండా దంపతులతో ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు ఎవరికీ సఖ్యత ఉండదు. పార్టీ వ్యవహారాల్లో వారు ఒంటెత్తు పోకడలకు పోతుంటారన్న విమర్శలున్నాయి. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన వరంగల్ నేత వేం నరేందర్ రెడ్డిని కొండా మురళి బెదిరించారని గతంలో ప్రచారం జరిగింది. ఈ పరిస్థితుల మధ్య తనను దూరం పెడుతున్నారన్న అభిప్రాయం కొండా సురేఖలో బలపడింది. దానికి తగ్గట్లుగానే ఆమె ప్రాధాన్యం తగ్గుతూ వస్తోంది. ఇతర మంత్రులతోనూ ఆమెకు పెద్దగా సఖ్యత లేదు. అందుకే వారు పట్టించుకోవటం లేదు. ఈ క్రమంలో కొండా సురేఖ తన రాజకీయమంతా ప్రదర్శించారు. ఇతర మంత్రులందరినీ బ్లాక్మెయిల్ చేసేలా వ్యాఖ్యలు చేశారు. మంత్రులు నిజంగా పర్సంటేజీలు తీసుకుంటారో లేదో తెలియదు కానీ నిజంగా తీసుకుంటారని కొండా సురేఖ స్పష్టం చేశారు. రాజకీయాలపై, పాలనపై కాస్త అవగాహన ఉన్నవారికి మంత్రులు పర్సంటేజీలు తీసుకోకుండా ఉండరని, పని జరగాలంటే ఖచ్చితంగా పర్సంటేజ్ ఇవ్వాల్సిందేనని చెబుతూ ఉంటారు. కొండా సురేఖ అయినా దానికి మినహాయింపు కాదని, ఎందుకో ఆమె ఇతర మంత్రుల్ని టార్గెట్ చేయాలనుకున్నారు, చేశారని అంటున్నారు. అయితే మొత్తంగా ఇప్పుడు రేవంత్ మంత్రివర్గం పైనే బురద పడింది. దాన్ని కడుక్కోలేక కేబినెట్ మొత్తం తంటాలు పడాల్సిందే. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.